పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ సమన్వయ సమావేశం జరిగింది. గూడెంలోని మారిశెట్టి కళ్యాణ మండపంలో జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి టీడీపీ జనసేన నేతలు హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగే టీడీపీ జనసేన భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కార్యాచరణ ఏర్పాట్లపై చర్చించారు. ఇరు పార్టీల నేతలు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జరుగుతున్న మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి ప్రతి టీడీపీ జనసేన కార్యకర్త తప్పనిసరిగా హాజరవ్వాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ రోజు మాఘ పౌర్ణమి మంచి రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఈ రోజు ఏదైతే అభ్యర్థుల్ని ప్రకటించారో ఈ యొక్క అభ్యర్థుల జాబితా చూసి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో వణుకు పుట్టి తాడేపల్లి రాజప్రసాదం కింద భూకంపం వచ్చినట్టు పరిస్థితి ఈవేళ కనపడుతూ ఉన్నటువంటి స్థితి. నేను అడుగుతూ ఉన్న ఈరోజు ఏదైతే ఈ యొక్క సంబరాల రాంబాబు గాని లేదంటే కోడిగుడ్ల మంత్రి గాని ఈరోజు ఈ యొక్క పొత్తుల మీద స్పందిస్తూ ఉన్నారు. అసలు మీ సీట్లు మీకు ఉన్నాయో లేదో మీకు తెలియనటువంటి పరిస్థితి, మీకు సీటు వస్తుందో పోటీ చేస్తుందో కూడా తెలియనటువంటి స్థితిలో మీరు ఈవేళ మా పొత్తుల గురించి మా సీట్ల గురించి మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈవేళ తెలుగుదేశం జనసేన పొత్తు మీద సీట్ల మీద మీరు పదే పదే మాట్లాడుతూ ఉన్నారనంటే ఈ కలయిక పట్ల మీరు ఎంత భయపడుతున్నారనేది ఈవేళ అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈ పేటీఎం వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఈవేళ మురుగుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద ఇదే రకంగా మీరు మాట్లాడితే ఈ రాంబాబుకి గాని ఈ నానికి గాని ఏదైతే ఈ అమర్నాథ్ గాని మరి వాళ్ళ నాలికల మీద వాతలు పెట్టేటువంటి పరిస్థితి రేపు ప్రజలు కల్పిస్తారని చెప్పి ఈ యొక్క పేటీఎం నాయకులందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే ఇట్లానే మీ మాదిరిగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని చూసుకుని మాట్లాడినటువంటి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మరి 77 మంది బలైపోయారు. వాస్తవాలను గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రాంబాబు గారు లేదా అమర్నాథ్ గారు ఇప్పటికే 77 మందికి మీ పార్టీలో పనిచేసిన మీ ఎమ్మెల్యేలకి సీట్లు గల్లంత అయిపోయి అంచేత జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునో వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకునో నోరు జారితే రేపు భవిష్యత్తులో, ఎందుకంటే రేపు రాబోయేటువంటి 40 రోజుల్లో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తుంది. అంచేత వాస్తవాలను గుర్తుపెట్టుకుని మాట్లాడితే రేపు మీ భవిష్యత్తుకు మంచిది. లేని పక్షంలో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తిరిగేటువంటి పరిస్థితి కూడా మీకు ఉండదు అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకుని మీరు మాట్లాడితే మీకు న్యాయం చేస్తారని మీరు భావించవలసిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడితే రేపు భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలు కూడా మీరే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ పేటీఎం మొరిగేటువంటి నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఇది ఒక చరిత్ర. దాదాపు 99 సీట్లు అభ్యర్థులను ప్రకటించినటువంటి తెలుగుదేశం జనసేన బాబు గారు చాలా ప్రజల అభిప్రాయాలు తీసుకుని దాదాపు 50 రోజుల ముందు సీట్లు ప్రకటించడం జరిగింది. పొత్తులో కూడా చాలా పొత్తు ధర్మంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పారదర్శకంగా 24 సీట్లలో మేము పోటీ చేస్తున్నాం అని స్పష్టంగా ఆయన చెప్పడం కూడా ఇది ఒక శుభ సూచకం. అయితే ఇవాళ చేసినటువంటి ప్రకటన దీంట్లో ప్రజల అభిప్రాయాలు, సామాజిక వర్గాల బ్యాలెన్సింగ్, పొత్తు ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తూ జరిగినటువంటి ఈ అభ్యర్థుల ప్రకటన చూసి వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి తడిసిపోతున్నట్టుంది. తాడేపల్లి ప్యాలెస్ లో ఈరోజు ప్రకంపనలు సృష్టించాయి. లేకపోతే మా అభ్యర్థులు మేము ప్రకటిస్తే మీకేం వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కటన్నా ప్రకటించాడా? 175 నియోజకవర్గాల్లో చివరికి ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నాడో కూడా చెప్పలేనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈరోజు ఇవాళ ప్రజలు స్వచ్ఛమైనటువంటి స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ అన్ని అంశాలు కూడా పరిశీలించి ఇవాళ ప్రకటనలు చేస్తే
టీవీలో వచ్చిన వెంటనే రోడ్లు ఎక్కుతా ఉన్నారు ఈ వైసీపీ నాయకులు. ఇవాళ ఈ ముఖ్యమంత్రికి ట్రాన్స్ఫర్లు చేసుకున్నాడు ఎమ్మెల్యేలు, అభ్యర్థులు దొరకట్లేదు అతనికి. వైఎస్ఆర్ పార్టీలో పోటీ చేయడానికి క్యాండిడేట్లు కూడా లేరు. ఇవాళ దాదాపు 6 పార్లమెంటు సభ్యులు బయటకు వచ్చేసారంటే ఈ పరిపాలన మీద, ఈ ముఖ్యమంత్రి మీద ఎంత విశ్వాసం ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో 175 సీట్లకి 175 తెలుగుదేశం జనసేన గెలుచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ 94 సీట్లు తెలుగుదేశం, 5 స్థానాలు జనసేన పార్టీలు ప్రకటించుకున్నాయి. త్వరలోనే మిగతా అన్ని కూడా అభ్యర్థులను ప్రకటించుకుని మరి రేపు 28వ తారీఖు జరిగే సభ నుంచి పూర్తిగా ప్రజల్లోనే ఉంటారు, ప్రజల మధ్యన తిరుగుతారు. వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. అభ్యర్థుల ప్రకటన చూసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వస్తున్నటువంటి స్పందన చూస్తే సెలక్షన్ నెంబర్ 1 గా ఉంది. సెలక్షన్ అందరూ కూడా అభినందనలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సుమారు 100 మందిని ప్రకటించారు. ఎక్కడ కూడా వివాద రహితంగానే ప్రకటించారు. సక్సెస్ఫుల్ గా విజయం సాధించేటువంటి అభ్యర్థులను ప్రకటించారు. మిగిలినవి కూడా అదే తీరుగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి లాగా ఉద్యోగస్తులను బదిలీ చేసినట్టు బదిలీ చేయటం కాదు. సమర్థత ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సేవాభావం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు ఇష్టపడినటువంటి వారిని ఈ రోజు అభ్యర్థులుగా తెలుగుదేశం జనసేన ప్రకటించడం జరిగింది. తాడేపల్లి ప్యాలెస్ లో అయితే ప్రకంపన సృష్టిస్తా ఉన్నది. ఇవాళ ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన చూసిన తరువాత, తెలుగుదేశం జనసేన అభ్యర్థుల ప్రకటన చూసిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగిలిపోతాయి ఇవాళ. ఎందుకంటే వాళ్ళు 70 మందిలో ఏమో చేశారు. ఎక్కడ కూడా ప్రజల యాక్సెప్టెన్స్ లేదు, ఓటర్ల యాక్సెప్టెన్స్ వాళ్ళ పార్టీలో లేదు. ఈ రోజు తెలుగుదేశం జనసేన విమర్శిస్తా ఉన్నారు. సజ్జలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న మంత్రులు కావచ్చు. సో వాళ్ళ సీట్లు ఏంటి, రేపు భవిష్యత్తు ఏంటి వాళ్ళకి? ఈ రోజు పవన్ కళ్యాణ్ సీట్ ఎక్కడని ప్రశ్నించేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రకటించాలా ముందు? మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడ సీట్ అని ప్రశ్నించేటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ పోటీ చేస్తాడు? రేపు పోటీ చేస్తాడా? పులివెందులలో పోటీ చేస్తాడు. ఎందుకు ప్రకటించాలా మరి? ముందు మీరు 70 సీట్లు అటు ఇటు బదిలీలు చేసినటువంటి వాళ్ళు ఇంకా కొత్త మాట మాట్లాడారు ఇంత మధ్యాహ్నం. మేము సమన్వయకర్తలను పెట్టాం తప్ప ఇది అభ్యర్థులు కాదని మళ్ళా వాళ్ళ పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్. అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళ మంత్రులు బయటకు వస్తున్నారు, వాళ్ళ పార్లమెంటు సభ్యులు బయటకు వస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు, వాళ్ళ ఎమ్మెల్సీలు బయటకు వస్తా ఉన్నారు. అంటే ఆ పార్టీలో ఉండి అగౌరవపడి సిగ్గుపడే కన్నా ఆ పార్టీలో నుంచి బయటకు వస్తే గౌరవం ఉంటుందనేటువంటి ఆలోచనలు ఆ పార్టీలో వివిధ స్థాయిల్లో శ్రేణులు ఉన్నారు. ఆ పార్టీలో సిగ్గుపడాలి. ఆ పార్టీలో మాట్లాడే మంత్రులు సిగ్గుపడాలి. కనుక ఈ రోజు అందరూ తెలుగుదేశం జనసేన వైపు ఎందుకు చూస్తున్నారు? గౌరవం ఉండే కాడికి పోదాం, అభ్యర్థులు కాకపోయినా గౌరవం ఉండే కాడు ఉందామని ఈ రోజు తెలుగుదేశం జనసేన వైపు ఆకర్షింపబడతా ఉన్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉందామని ఆశపడతా ఉన్నారు. ఈ రోజు అందరూ సిగ్గుపడాలని ఆ పార్టీలో మాట్లాడి ఈ రోజు విమర్శించేటువంటి వాళ్ళు ఇకనైనా మీ సీట్లు మీరు కాపాడుకోండి. మీ సీట్ ఏమవుతుందో మీకు తెలియని స్టేట్మెంట్ ఈ రోజు మీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు ఇచ్చారు. కాబట్టి మీ సీట్లు మీరు కాపాడుకోండి. రేపు మీకు డిపాజిట్లు కూడా దక్కవని నేను హెచ్చరిస్తా ఉన్నాను.